హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేమంతా స్కూల్ దగ్గరికి వెళ్ళాం. చిరు స్కూల్ దగ్గరికి సంక్రాంతి సంబరమ సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి అక్క, నేను, పాప అందరం కలిసి వెళ్ళాము. పాపను కూడా తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే చూడని స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చిరు అయితే టమోటో అమ్ముతూ ఉన్నాడు, 10 రూపీస్ కేజీ అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అమ్ముతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల జతలో ఉన్నారు. కొంతమంది గోబీ, పానీపూరి, ప్రతి ఒక్కటి పూలు కూడా. సో ఏం ఏం కావాలన్నా కూడాను అన్నీ సెల్ చేస్తున్నారు అక్కడ. రంగోలీ కాంపిటీషన్స్ కూడా పెట్టారు వాళ్ళ పేరెంట్స్కి. ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పేరెంట్స్కి మాత్రమే. సో అందులో విన్నర్స్ కూడాను ఏదో ప్రైజ్ ఇస్తారని చెప్పారు. బట్ చిరు థర్డ్ క్లాస్ కాబట్టి చిరుకి మార్కెటింగ్ మాత్రమే ఉన్నింది. సో ఆకుకూరలు కూడా పెట్టారు. మేమైతే చాలా వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ వస్తారనమాట. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళడానికి వస్తారు. వేరే వాళ్ళంతాను తీసుకెళ్ళడానికి, తరకారీ తీసుకెళ్ళడానికి వస్తారు. ఫ్రెష్గా ఉంటాయి చూడ్డానికి. కొంతమంది పిల్లలైతే పెన్స్, కాజోలు అండ్ క్లిప్స్ అవి కూడా పెట్టారు. ఇంకా కొంతమంది గ్లాసెస్, టీ గ్లాసెస్ అలాంటివన్నీ కూడా పెట్టారు. కొంతమంది పైన పానీపూరి అమ్ముతున్నారు. పానీపూరి అమ్మే వాళ్ళకి రూమ్స్ అనమాట. సో ఎందుకంటే దుమ్ము ధూళి పడుతుంది కాబట్టి పూలు అమ్ముతున్నారు. అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు కండక్ట్ చేస్తారంటే పిల్లలకి మార్కెటింగ్ గురించి తెలియాలి అని చెప్పేసి ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. సో చిరు ముందు ఇయర్ కూడా చిరు తరకారీ అమ్మాడు. ఈసారి టొమాటో మాత్రమే అమ్ముతున్నాడు. సో అందరూ అలానే టీచర్స్ కూడా ఉన్నారు. ఒకప్పుడు నేను కూడా ఈ స్కూల్లో పనిచేశాను అనమాట, 2 years బ్యాక్, పాప పుట్టక ముందు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత సో స్టాప్ చేసేసాను. పపాయ, కుకుంబరు అండ్ చిన్న చిన్న మొక్కలు కూడా పెట్టారు. సో పైన రంగోలీ కాంపిటీషన్ కూడా వేస్తున్నారు. సో ఎండు కొబ్బరి, చెరుకు, చాలామంది పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి. ఇలా కండక్ట్ చేస్తూ ఉంటే పిల్లలకు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే స్కూల్కి రావడానికి బోరు కొట్టకుండా ఉంటుంది కాబట్టి. సో ప్రోగ్రామ్ ఎలాగైనా ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. నేను ఉన్నప్పుడైతే లేదు. సో 1 year వర్క్ చేశాను స్కూల్లో. ఆ తర్వాత సో రిజైన్ చేశాను. పేరెంట్స్ అందరూ రంగోలీ కాంపిటీషన్స్లో ఉన్నారు. సో అందరూ రంగోలీ వేస్తూ ఉన్నారనమాట, ముగ్గు. సో నాకు తెలిసిన టీచర్స్ అందరూ ఉన్నారు, కొలీగ్స్. సో వాళ్ళందరూ మాట్లాడించి ఆ తర్వాత చిరు అంత స్కూల్ మొత్తం చూసుకొని చిరు అయితే అక్కడే అమ్మేశారు. నేను సెల్ చేసేసారు టొమాటో అంతా. రిటర్న్ పిలుచుకొని వచ్చేసాం చిరుని కూడాను. సో రూమ్స్లో పిల్లలు పానీపూరి అండ్ బేల్పూరి అంతా సెల్ చేస్తున్నారు. డోనట్స్ కూడా పెట్టారు. సో మేము అయితే ఏం తీసుకోలేదు. బేల్పూరి ఒకటి తీసుకున్నాం, ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. అంతగా పిల్లలకి రాదు కాబట్టి పర్వాలేదు, తినడానికి అయ్యేలాగా చేశారనమాట. పేరెంట్స్ కూడా వాళ్ళ జతలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. జ్యూసెస్ కూడా పెట్టారు. ముందుసారి అయితే అసలు షీపు, గోటు ఇవి కూడా వచ్చినాయంట. నేను అప్పుడు వెళ్ళలేదు, ఈసారి వెళ్ళాను. పాపకు కూడా ఎందుకంటే తెలుస్తుంది కదా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అందుకని చెప్పేసి పాపను కూడా తీసుకెళ్ళాము. అందరము వెళ్ళి రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చిన తర్వాత అక్క వాళ్ళు దేవస్థానానికి వెళ్ళారు. సో మేము అలాగే ఇంటికి వచ్చాము. శనక్కాయలు, వేయించిన శనక్కాయలు కూడా అమ్మారు అండ్ స్వీటు ప్రతి ఒక్కటి. సో దిస్ ఈజ్ మై వీడియో.
స్కూల్ పేరైతే SLRS ఇంగ్లీష్ స్కూల్ అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్